అమీర్ మీరు చెప్పింది భాష భాష నీలిమా ముందుగా సైకిల్ ఎంపీ సచివాలయం ఎంప్లాయ్ సార్. ఓకే ఆల్రెడీ నేను అయిపోయింది. ఓకే పైసలు కింద పైకి ఎక్కిద్దాం. పైకి ఎక్కించాలి మళ్ళీ అంటారా పైసలు స్ట్రైట్ 2 ఓట్లు కూడా ఎమ్మెల్యే 2 సైకిల్ మీరు సైడ్ నుంచి అమౌంట్ మద్దతు కోసం వచ్చారు. 2 ఓట్లు సైకిల్ ఎమ్మెల్యే ఎంపీ ఎంపీ అభ్యర్థి 2 ఓట్లు కూడా సైకిల్ మొత్తానికి ఎక్కడి నుంచి ముందుకు వచ్చారమ్మా. మీకు సార్ పెట్రోల్ బంక్ ఉంది కదా పాల్కంపాడు, అక్కడే మీకు రోడ్డు పక్కన బళ్ళు గిల్లు ఆగండి సార్. సార్ 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 నొక్కించండి. మీరు నొక్కండి, నిలబడి అడగండి. మీరు అడగండి, మిగతా వాళ్ళకి కూడా చెప్పి వేయించండి. బెనిఫిట్స్ అన్నీ మీరు ఆలోచించుకొని మనం ఏం చేస్తున్నాం. లోకేష్ బాబు కనిపించే బాధ్యత మీ అందరికీ. మన మధ్య నుండి మన మధ్య చూస్తున్నాడు లోకేష్ బాబు గారు. సో మనకు ఒక మంచి అవకాశం రాష్ట్ర అభివృద్ధికి కూడా పక్కన చూసారు. చాలా బాధాకరం. ఇప్పుడు నా ప్రపంచాన్ని సందర్శించే సౌండ్ వచ్చిందాక వెయిట్ చేయండి. మీరు సైకిల్కి అదొక 2 seconds 3 seconds ఉంటుంది. చాలా ఈజీ కదమ్మా. అందుకే రెండు సైకిల్ తిప్పింది. రెండు ఇంత గట్టిగా మోత రావాలమ్మా. మోత వచ్చే వరకు తప్పకుండా గెలిపించాలి. మెజారిటీ చాలా మెజారిటీ. థ్యాంక్స్ అమ్మా. దీంట్లో 2 ఒక చోట 3 ఒక చోట మన వరుసగా ఉంటాయి. ఇంతకు ముందు ఉన్న పథకాలన్నీ కూడా ఉంటాయి మీకు. మీరు ఏమి ఎవరిని నమ్మదు. సార్ డాక్టర్ లోకేశ్వరి గారు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి ఎన్టీఆర్ మనోడు. 2 ఓట్లు ఉంటాయి కదా ఎమ్మెల్యే. రెండు ఓట్లు సైకిల్కి ఉంటాయి కాబట్టి 2 ఓట్లు వేయాలి. లోకేష్ బాబుది ఈసారి మనం పవర్ఫుల్ మంచి మెజారిటీతో తీసుకురావాలి. మీరు అది చూసుకొని మీరు ఆలోచించుకొని వేసుకోండి. లేకపోతే మళ్ళీ మీరు పిల్లల్ని చదివించుకునే ఉపయోగం లేదు. ఎక్కడికో ఉద్యోగానికి వెళ్ళాల్సి వస్తుంది. ఆలోచించుకుని ఒకసారి పట్టాలు ఇస్తాను చెప్పి మోసం చేశారు. ఇదే అట్లీస్ట్ వచ్చి మనందరికీ ఇక్కడే మీటింగ్ పెట్టి చెప్పి చెప్పి మనకి 2 ఓట్లు ఉన్నాయి. ఎమ్మెల్యే ఎంపీ 2 ఓట్లు సైకిల్ ఒక్కటి గట్టిగా మన కన్ఫ్యూజనే లేదు. 2 సైకిల్. ఓకే మా సైకిల్ చేయాలి. ఏలు ముద్ర కాదు, బటన్ బటన్ నొక్కా అంటాడు ఆయన కదా. మనం కూడా నొక్కేస్తున్నాం ఈసారి ఆయన పేక. కుయ్యన్ సౌండ్ వచ్చింది కదా, ఆపేసే ఓటు పడిపోయింది.
సౌండ్ ఖచ్చితంగా రావాలి. సైకిల్ గుర్తు 2, 3 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే ఎంపీ 2 ఓట్లు. సైకిల్ ఎక్కడ ఉంటే అక్కడ గుద్ద పడతారమ్మా. చాలా చాలా భద్రత సెక్యూరిటీ సైకిల్ నోట్ ఎమ్మెల్యే ఎంపీ 2 సైకిల్ గుర్తు ఎక్కడ ఉంటే అక్కడ బటన్ ఒక్క ఒకసారి వచ్చిందా అలాగే కొద్దిగా పట్టుకో రైట్ రైట్ నారా లోకేష్ ఓటేయండి. సౌండ్ రావాలి బాగా. ప్రాక్టీస్ అయిపోయావా? సైకిల్ ఎక్కడ ఉంటే 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే ఒకటి ఎంపీ ఒకటి 2 సార్లు నొక్కాలి బటన్. ఓకే ఇప్పుడు ఒకసారి సైకిల్ గుర్తు ఎక్కడ ఉంటే అక్కడ అక్కడ గట్టిగా అంతే. కుయ్య సౌండ్ వచ్చింది కదా అప్పుడు ఆపేసాను. 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే ఎంపీ 2 ఓట్లు సైకిల్ గుర్తుకి. సౌండ్ వచ్చిందా? సౌండ్ వచ్చింది మళ్ళీ అది అలా అంటే ఓటు పడినట్టే. కియన్ సౌండ్ వస్తే ఓటు పడినట్టే. మీకు కావాలంటే మళ్ళీ నొక్కు. 2 ఓట్లు కూడా సైకిల్ ఎన్టీఆర్ గారు ఓట్లు అండి. ఎమ్మెల్యే ఎంపీ ఉంటారు కాబట్టి 2 సైకిల్ ముందుగా నిర్ణయించుకున్నామండి. అదే బాగా గుర్తుపెట్టుకొని తప్పకుండా తెచ్చుకోవాలి. ఎందుకంటే మన ఏరియా మేము వేసే ఓటు మీకే పడేటట్టు మీరు చేయాలండి. అది తప్పకుండా ఈసారి పడుతుంది. సార్ మేము మీకు వేసి కూడా వాళ్ళకి వెళ్ళాలి. ఈసారి అలాంటి పరిస్థితి అలాంటిది జరగదు. పెన్షన్లు కూడా అన్ని పెంచుతారు. 3,000 నుంచి 4,000. మీకేమి ఇదే భయం అక్కర్లేదు. తప్పకుండా అభివృద్ధి అవుతుంది. 2 ఎంపీ ఎమ్మెల్యే 2 సైకిల్ గుర్తు దగ్గర వేసేసేయండి. ఇక్కడ నొక్కండి. నొక్కితే సౌండ్ వచ్చే వరకు ఉండాలి. సౌండ్ లేకపోతే మీ ఓటు వెళ్ళనట్టు. ఇక్కడ రాకపోతే కంప్లైంట్ మీరు వెళ్ళలేకపోతే మేము వచ్చి తీసుకెళ్తాం. నేను నీళ్ళు మాది అవును మేము లోకేష్ బాబు సైకిల్ లక్ష్మి ఈవీఎంస్ చూపి ఒకసారి మేడం వేద్దాం అనుకుంటున్నారు ఓటు చెప్పండి నొక్కండి. సైకిల్ చూసుకొని నొక్కాలి. నొక్కండి గట్టిగా నొక్కండి. సౌండ్ రావాలి. ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? అసెంబ్లీ సైకిలే కదా. ఇంపాక్ట్గా సైకిల్ చూడండి. మీరు ఇలా చూసారనుకో వేరే వేరే కూర్చోండి. సైకిల్ లోకేష్ గారికి సైకిల్ సైకిల్ ఎక్కడ చూసుకోండి. డమ్మీవి ఎక్కడ రావాలి. అట్లా రావాలి. సైకిల్ ఇక్కడ శబ్దం వచ్చిందా అలాగే చంద్రశేఖర్ గారు సౌండ్ వచ్చిందా
చూసాను ఇక్కడ ఉంది. ఇలా బటన్ నొక్కితే కుయ్యని సౌండ్ వస్తుంది. కుయ్యని వస్తుందా? నమస్తే అండి. సైకిల్ గుర్తు ఓటేసి చూపించండి. ఎట్లాగా ఇది డమ్మి. ఒకసారి నొక్కండి, ఒకసారి నొక్కండి. ఇలా ఇలా కుయ్యని సౌండ్ రావాలి. సైకిల్ ఇలా నొక్కిన తర్వాత సౌండ్ వస్తుంది. రెండు చెక్ చేసుకుంటాం. కాబట్టి అందరికీ చాలా చేతమగండి ఎన్టీ రామారావు గారు మనోడు గారు కోడలు రండి ఫార్వర్డ్ కమ్ ఎదరకండి బాబు ఇట్రా రండి ఇట్లా ఇట్లా మీ లేడీస్ తీయించండి కూడా. ఓకే వచ్చి పెట్టాను ఇట్లా సైకిల్ కోట్ ఎలా ఓటు చేసి చూడమ్మా ఒకసారి నీకు తెలియాలి కదా. 3 తెలిసే ఉంటుంది. సౌండ్ రావాలి కదా. సైకిల్ గుర్తు నొక్కితే సౌండ్ రావాలి. సౌండ్ రావాలి. పెద్దవారికి అంత తెలియదు కదా కొంచెం. యువతకి ఉద్యోగాలు రావాలి. అమ్మా మీరు చూపించి పక్క రండి. కూర్చోండి మీరు కూర్చోండి. ధర్మసాని గారు లోకేష్ బాబు అండి. బాగా తెలుస్తుందండి పొరపాటు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినా కానీ తప్పకుండా అవకాశం ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారికి మద్దతుగా మేమందరం కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా వచ్చాం. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఒకసారి గుర్తు చేసి గత 5 ఏళ్ళుగా రాష్ట్రంలో చాలా విధ్వంసం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కూడా లేదు. రాజధానియే కాకుండా పోలవరం ప్రాజెక్ట్ కూడా తెలుగుదేశం హయాంలో ఒక 73% కంప్లీట్ చేస్తే వర్క్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కాస్త కూడా చాలా నెమ్మదిగా జరిగింది. పనులు కూడా పూర్తి అవ్వలేదు కాబట్టి ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాండ్ మాఫియా కావచ్చు, లిక్కర్ మాఫియా కావచ్చు, మైనింగ్ మాఫియా కావచ్చు, మెయిన్గా గంజాయి, యువతను కూడా గంజాయికి బానిస చేసింది ఈ ప్రభుత్వం. తప్పకుండా ప్రజలకు కూడా ఇవన్నీ గమనించి మే 13న మీ విలువైన ఓటు తెలుగుదేశం పార్టీ కూటమి, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అలాగే జనసేన పార్టీ కాబట్టి మీరు అందరం కూడా తప్పకుండా మీరు గెలిపిస్తారని ఆశిస్తూ, అలాగే మంగళగిరి నియోజకవర్గానికి వస్తే లోకేష్ గారు అధికారంలో లేకపోయినా ఇక్కడ చాలా పనులు చేశారు. అన్న క్యాంటీన్ కావచ్చు, వైద్య రంగంలో కూడా మంగళగిరి వాసులకి, మంగళగిరి ప్రజలకు కూడా అన్నీ అందుబాటులో ఉండాలి కాబట్టి చాలా కష్టపడ్డారు.
ప్రజల మనసులు కూడా దోచుకున్నారు. కాబట్టి తప్పకుండా ప్రజలు కూడా ఇవన్నీ గుర్తించి నారా లోకేష్ గారిని ఒక అద్భుతమైన మెజారిటీతో మీరు గెలిపిస్తారని మేము భావిస్తాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూడా ఆంధ్రప్రదేశ్కి ఎంతో ముఖ్యం ఉంది. అది కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని మంచి భవిష్యత్తు ఉండాలని ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ. ప్రజల స్పందన బాగుందండి, చాలా చాలా సంతోషంగానూ ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా లోకేష్ గారిని వారి యొక్క ఎమ్మెల్యే అభ్యర్థిగా చేసుకోవాలని చాలా చాలా ఆశగానే ఉన్నారు. తప్పకుండా మంచి మెజారిటీతో, బంపర్ మెజారిటీతో లోకేష్ గారు ఈ యొక్క నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్తారని తప్పకుండా మేము భావిస్తాం. అలాగే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఆయనకు కూడా ప్రజలు, గుంటూరు సంబంధించిన ప్రజలందరూ కూడా ఆయనకు ఓటు వేసి ఎంపీగా పెమ్మసాని గారిని కూడా మంచి మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. పర్లేదా? నమస్తే అమ్మ. ఉండండి, మీరు బ్యాక్ ఉండి కూడా 2 ఓట్లు ఉంటాయి కాబట్టి ఎమ్మెల్యే 2 ఓట్లు నారా లోకేష్ సైకిల్ పెట్టి కుయ్యని సౌండ్ వచ్చిన తర్వాత రెగ్యులేట్ అయిన తర్వాత ఆపండి. నాకు ఇది అనేసి వదిలేస్తే రోడ్డు పడుతుంది. ఒకసారి ఎమ్మెల్యే ఎంపీ కూడా సైకిల్ నమస్తే. హరికృష్ణ గారు మద్దతు కోసం వచ్చారు లోకేష్ గారికి, అలాగే పెమ్మసాని గారికి 2 ఓట్లు. సో 2 ఓట్లు ఎమ్మెల్యే ఎంపీ, 2 కూడా సైకిల్. సో 2 ఓట్లు ఎమ్మెల్యే ఎంపీ కూడా సైకిల్ రెండు ఓట్లు ఎమ్మెల్యే ఎంపీ ఉంటే 2 ఓట్లు సైకిల్. థ్యాంక్ యూ. చాలా ఎమ్మెల్యేగా లోకేష్ బాబు తెలుగుదేశం సైకిల్ గుర్తు మీరు ఓటేసి తెలుగుదేశం 2 ఓట్లు సైకిల్ అయితే आपको समझाने के लिए लाया ना సౌండ్ వస్తుంది కదా, సౌండ్ వచ్చిన తర్వాత ఆపండి. 2 ఓట్లు సైకిల్ గుర్తుకి. ఎక్కడ సైకిల్ ఉంటే అక్కడ గుద్దండి, సపోర్ట్ చేయండి. సౌండ్ వచ్చిందాకా ఉండండి. ఇంకోటి అసెంబ్లీ సెగ్మెంట్ నారా లోకేష్ గారిని ఓట్ వేయాలనుకుంటున్నారు. సైకిల్ గుర్తు ఒక మనిషికి 2 ఓట్లు ఇస్తే ఒక్కటి ఒకసారి గోరుతో నొక్కితే నొక్కుబడు వచ్చిందా? పని చేయలేదు అనుకోండి, మీరు చూసుకొని నిదానంగా ఓట్ చేసుకోవాలి. అయితే ఓటు వెళ్ళదు. ఓటేయండి. ఇట్లా మీరు ఇట్లా ప్రెస్ చేయాలి. సైకిల్ ఎక్కడ ఉందో అక్కడ
మొక్కండి గట్టిగా. అదే పిఎన్ సౌండ్ వస్తేనే మీకు ఓటు పడినట్టు. మీరు ఇలా అనేసి వదిలేస్తారనుకోండి పడు వచ్చారు. ఈ మామగారు రాముడు భీముడు సినిమా చూసావా? ఇగో రామారావు గారు వాళ్ళ తాలూకు వచ్చారు మనోడు గారు. సేమ్ ఫేస్ చూసే ఎలా ఉందా? సేమ్ ఇదిగో ఉందా? ఓటు హక్కు ఉందా? ఒకటి సైకిల్కి సైకిల్ ఇదిగో తీసుకున్నాం. ఆమె తీసుకెళ్తాం. పిండేస్తే ఆయన తిప్పేస్తాడు. స్పెషల్ దోశ ఆల్రెడీ. ఓకే. జై తెలుగుదేశం, జై లోకేష్. థ్యాంక్ యూ సార్. నా పార్టీ ఆఫీస్ ఆమ్లెట్ ఇవ్వండి మేడం. ఓకే మేడం, ఓకే మేడం. ఓకేనా? లోకేష్ గారు నాయకత్వం, లోకేష్ గారు నాయకత్వం, లోకేష్ గారు నాయకత్వం. ప్రజా సమస్యలు చూసాం. మేడం
ఓకే తిప్పాలా ఫోటో సార్ ఓకే సార్ ఎమ్మెల్యే ఎంపీ ఉంటాయి కాబట్టి సైకిల్ ఓకేనా ఇక్కడ కూడా తీసుకెళ్ళండి సద్వినియోగం చేసుకోవాలండి. లోకేష్ బాబుని గెలిపించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని ఆ కుర్చీలో చూసుకోవాలి. మన రాజధాని మనం తెచ్చుకోవాలి. అమ్మ రండి అమ్మ రండి అందరూ కూడా వస్తారు 100+ వస్తున్నారు 130 140 వస్తున్నారు ఓకే డైలీ వస్తున్నారు 500 నుంచి 1000 రూపాయల వరకు మెడిసిన్ ఫ్రీ అండి. ప్రిస్క్రిప్షన్ రాసిస్తే అన్ని ఫ్రీ. మీరు So, కొంచెం ఇది అందరినీ కూడా మోటివేట్ part of the చేయాలి. NTR ఆరోగ్య రథం అది మంగళగిరిలో కూడా ఉంటుంది. మంగళగిరి ఇక్కడ క్లినిక్ 2 టౌన్లు సార్ అవును. బస్సులేమో విలేజెస్ కదా ఓకే బికాస్ హిందూపూర్లో కూడా ఉంది అది ఎన్టీఆర్ ఆరోగ్య రథం అక్కడ కూడా ఉంది అదే దాంతో Same ఇదే. అదే ప్రసవతారకం క్యాన్సర్ సంబంధించిన టెస్ట్ కూడా ఇక్కడ చేశారు సార్. 2 times చేయించారు సార్ లోకేష్ గారు. అదేమో మొబైల్ ఇవి విలేజెస్ లో అండి. ఇక్కడ టౌన్ లో ఇట్లా అన్నమాట 210 టెస్టులు వేస్తారు. బ్లడ్ టెస్టులు యూరిన్ టెస్టులు బెస్ట్ విషెస్ అండి అది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా మంచి ఇలా రండి ఓకే ఎలా రండి మేడం అందరినీ మోటివేట్ ఎంత వస్తుందమ్మా ఓపీ డైలీ పర్లేదు మంచి అవకాశం లోకేష్ బాబుని అభివృద్ధిలో చూడాలి. మనం చూడాలి. ఏమైతే రమ్మనండి ఓకేనా బ్రో ఓకేనా మిమ్మల్ని కలవటం ఎంత సర్వీస్ చేస్తున్నారు. అది చెప్పాలని లోపల తీసుకొచ్చింది. మంచిగా